శ్రీమతే నమః. భగవంతుణ్ణి పూర్తిగా నమ్మి శరణాగతి చేశాము అని అనుకోండి, మనకి ఏదైతే కష్టం ఉందో, మనకి ఏదైతే అడ్డంకి ఉందో అది తొలగిపోతుంది. పూర్తిగా నమ్మాలి. కాకపోతే మన ప్రయత్నం చేస్తూ భగవంతుడి పాదాలు పట్టుకుంటే మనకి ఏ కష్టం నుంచైనా సరే బయటపడిపోయే మార్గం కనిపిస్తుంది. ముఖ్యంగా సుబ్రహ్మణ్యుడి గురించి చెప్పేటప్పుడు ఏమంటారు అంటే, పూర్తి శరణాగతి చేసి నువ్వు తప్ప ఇంక నాకు ఎవరున్నారయ్యా అని అడిగితేట, సుబ్రహ్మణ్యుడు వాళ్ళ దగ్గరికి వచ్చి ఏదో ఒక రూపంలో వస్తారు, వచ్చి ఆ కష్టాన్ని నుంచి బయటపడేస్తారు. కాకపోతే పూర్తిగా నమ్మాలి. మాఘమాసంలో పౌర్ణమి రోజు సాధారణంగా సుబ్రహ్మణ్యుడి ఆలయాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఏం చేస్తారు తెలుసా, వీపుకి కొక్కేలు గుచ్చుకుంటారు. ఇప్పుడు ఏదైనా ఒక రథాన్ని కానీ దేన్నైనా లాగాలి అంటే తాళ్లతో లాగుతారు మనుషులు మామూలుగా కదా, కానీ మొక్కుకుంటారు అనమాట. ఆ మొక్కుకున్న వాళ్ళు ఏం చేస్తారు, వీపుకి కొక్కేలు గుచ్చుకుని ఆ కొక్కేలతో రథాన్ని లాగుతారు. అప్పుడు వాళ్ళకి వీపు మీద ఇంత రక్తం కూడా రాదు తెలుసా. వాళ్ళు భయపడరు, బాధపడరు, అలా లాక్కుని వెళ్ళిపోతుంటారు ఆ రథాలని. అది చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే, బాబోయ్ ఇంత భక్త అని అనిపిస్తుంది. వాళ్ళు అలా లాగారు, అలా మొక్కుకున్నారు అంటే వాళ్ళు ఎంత కష్టం నుంచి బయటపడితే అలాంటి మొక్కుకుంటారు చెప్పండి. అలా ఇంత చిన్న చిన్న దూరాలు అనుకుంటున్నారా, కనీసం 3-4 కిలోమీటర్ల మేర ఆ రథాలని లాక్కుంటూ వెళ్తారు. చాలా చోట్ల ఆ ఉత్సవం జరుగుతుంది. కానీ దాన్ని చూసిన వాళ్ళు ఏమంటారంటే మూర్ఖత్వంగా కొట్టిపడేస్తారు. భగవంతుడికి మనం ఏది చేసినా దాన్ని మూర్ఖత్వంగానే మనం కొట్టిపడేస్తాం. అదే పరాయి మతాలు వాళ్ళు చేశారని అనుకోండి, వాళ్ళు దాన్ని నమ్ముతారు కాబట్టి చేస్తారు. వాళ్ళలో ఉన్న ఆచారాలు కానీ వేటిని కానీ పరాయి మతస్థులు వాటిని కొట్టిపడేసుకోరు. మా ఆచారం ఇది, మా సంప్రదాయం ఇది అని వాళ్ళు పాటిస్తారు. కానీ హిందువుల్లోకి వచ్చేసరికి మాత్రమే మన ఆచారాలని, మన నమ్మకాలని మూఢ నమ్మకాలుగా కొట్టిపారేస్తాం. సుబ్రహ్మణ్యుడి ఆలయంలో ఎవరైనా సరే వాళ్ళకు వచ్చిన కష్టానికి, స్వామి నాకు ఈ కష్టం నుంచి బయటపడే మార్గాన్ని చూపించు, కావడి మోస్తాను అని చెప్పి మొక్కుకుంటేట ఆ కష్టం నుంచి బయటపడతాం. అలా సంతానం లేని వాళ్ళు, కోర్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఈ క్షుద్ర శక్తులు ఏవో ఉపాసన చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మనం ఏదైనా ప్రయోగం చేశారు అని అనుకోండి, ఆ ప్రయోగాల నుంచి బయటపడాలి అన్నా, శత్రువుల నుంచి రక్షణ కలగాలి అన్నా సుబ్రహ్మణ్యుడి కావడి మోస్తాము అని చెప్పి మొక్కుకుంటారు. మొక్కుకుంటే తీరిపోతుంది అని చెప్తారు. మ్యాక్సిమం తీరిపోతుంది. కాకపోతే శ్రద్ధగా భక్తిగా మనం నమ్మి చెయ్యాలి. సుబ్రహ్మణ్యుడి ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి సంతానం కలుగుతుంది అని ప్రత్యక్ష ఉదాహరణలు ఎన్నున్నాయో. నాకు తెలిసిన అమ్మాయే, తనకి సంతానం కలగలేదు. పాపం ఎంతో ప్రయత్నించింది, ట్రీట్మెంట్లు తీసుకుంది, ఎన్ని చోట్లకో వెళ్ళింది. అప్పుడు ఒకసారి అడిగితే నేను చెప్పానన్నమాట, సుబ్రహ్మణ్యుడి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చెయ్యి, తర్వాత నువ్వు ఏదైతే మందు వాడుతున్నావో అది తీసుకో అని చెప్తే ఆ అమ్మాయి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యుడి ఆలయాల్లో ప్రదక్షిణాలు చేసింది. సంవత్సరం పాటు చేసింది తెలుసా, అస్సలు విసుక్కోకుండా. దాంతో పాటుగా మందు వాడింది. ఆ అమ్మాయికి సంతానం కలిగింది. ఇలాంటి ఎన్నో అద్భుతాలు ఉంటాయి. మనకి తెలియని అద్భుతాలు ఎన్నో ఉంటాయి. ఆ అద్భుతాలని మనం కొట్టి పాడేస్తాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అష్టోత్తర శతనామావళి ఉంది. అది ఎవరైతే భక్తిగా శ్రద్ధగా దాన్ని పఠిస్తూ రోజుకి, ఇప్పుడు నేను కొన్ని నామాలు చెప్తాను, ఆ నామాలు కనుక చదివినట్లయితే ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య నుంచి బయటపడే మార్గం కనిపిస్తుంది. ప్రతిరోజు చెయ్యండి. లేదు అంటే కనీసం ప్రతి మంగళవారం అయినా సరే చెయ్యండి. సమస్య తీవ్రంగా ఉంటే ప్రతిరోజు చేయండి. కాదు మేము సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం కోసం చేస్తున్నాము, ప్రతిరోజు ఏదో ఒక పూజ చేసుకుంటున్నాము అని అనుకునే వాళ్ళు మంగళవారం నాడైనా చెయ్యొచ్చు. అయితే తలస్నానం చెయ్యాలా అని అడుగుతారు. తలస్నానం చేసి చెయ్యాలని లేదు కాబట్టి మీరు తలస్నానం చేయకపోయినా పర్వాలేదు. బ్రహ్మచర్యం పాటించాలా అని అడుగుతారు. బ్రహ్మచర్యం పాటించాల్సిన అవసరం లేదు. మద్యము మాంసము మాత్రం తీసుకోకుండా మనం ఎప్పుడైనా ఏదైనా పూజ చేస్తున్నప్పుడు ఇంకొకరికి సహాయపడాలి. దేవాలయంలోకి వెళ్ళి మన శరీరంతో ఏదైనా అక్కడ సేవ చేయాలి. ఇవి చేస్తూ మనం చేసాం అనుకోండి, పూజ ఖచ్చితంగా సత్ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఇది వేసవకాలం కదా, ఈ వేసవ కాలంలో మంచినీటిని కనుక అందిస్తే కుజదోషం పోతుంది. దానితో పాటుగా ఈ సుబ్రహ్మణ్యుడి అష్టోత్తర శతనామావళి చదువుతూ నేను ఇప్పుడు చెప్పిన నామం గనక చదివినట్లయితే వాళ్ళకి ఏ కష్టం అయితే ఉందో ఆ కష్టం నుంచి బయటపడతారు. మనం ఇంకొకరికి సేవ చేయాలి, అది మాత్రం మనం మర్చిపోకూడదు. చేస్తూ మన ప్రయత్నం చేస్తూ భగవంతుడి పాదాలు పట్టుకుంటే మనకి ఏ బాధ అయితే ఉందో ఆ బాధ నుంచి బయటపడతాం.
నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అష్టోత్తర శతనామావళి కింద PDF లో పెడతాను. త్వరలోనే చదివి ఈ రోజుకో శ్లోకం అనే ఛానల్ ఉంది కదా, అందులో నేను శ్లోకాలు స్తోత్రాలు అవన్నీ నేర్పిస్తున్నాను కదా, అందులో పెడతాను. మీరు అది చూసి నేర్చుకోండి, ఆడియో పెట్టుకుని ప్లే చేయటం కాదు. ఇప్పుడు ఏ కష్టానికి ఏ నామాన్ని ఉచ్చరించాలి అనేది చెప్తాను. ఒకసారి మీరు నోట్ చేసుకుని దాన్ని మీరు పఠించడానికి ప్రయత్నం చేయండి. రోజుకి 108 సార్లు చెయ్యాలి ఆ నామాన్ని. అలా ప్రతిరోజు చెయ్యాలన్నమాట. అష్టోత్తర శతనామావళి చేసి అప్పుడు ఈ 108 సార్లు ఆ నామాన్ని జపించినట్లయితే మనకి ఏదైతే ప్రతిబంధకంగా ఉందో దాని నుంచి బయటపడతాం. శ్రీ స్కందాయ నమః. దీన్ని 108 సార్లు చెప్పని చదివితే శారీరక బలం పెరుగుతుంది. శ్రీ కుమారాయ నమః. ఈ నామాన్ని 66 సార్లు చెప్పన రోజుకి చదవాలి. అలానే శ్రీ వల్లీ మనవాలాయ నమః. ఈ నామాన్ని 99 సార్లు రోజుకి చదివితే దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ కూడా పెరుగుతుంది. శ్రీ దేవసేనాపతయే నమః. ఈ నామాన్ని రోజుకి 108 సార్లు చెప్పని జపిస్తే శత్రుజయం కలుగుతుంది. శ్రీ స్కంధ గురవే నమః. ఈ నామాన్ని రోజుకి 108 సార్లు పఠిస్తే భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది. శ్రీ శక్తి హస్తాయ నమః. ఈ నామాన్ని రోజుకి 108 సార్లు చెప్పన పఠిస్తే భగవంతుడి రక్షణ దొరుకుతుంది. మన చుట్టూ కార్తికేయుడు ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తారు. శ్రీ శివజ్ఞాన దేశికాయ నమః. శ్రీ జ్ఞాన పండితాయ నమః. ఈ 2 మంత్రాలని ఏదో ఒక మంత్రం తీసుకోవచ్చు అనమాట. అయితే శ్రీ శివజ్ఞాన దేశికాయ నమః, లేదు అంటే శ్రీ జ్ఞాన పండితాయ నమః. ఈ 2 నామాలలో ఏదో ఒకటి తీసుకుని రోజుకి 108 సార్లు చెప్పిన పఠిస్తే మనకి పాండిత్యం పెరుగుతుంది అనమాట. అంటే అజ్ఞానం పోయి చక్కగా చదువుకుంటాం, జ్ఞానము అనేది వస్తుంది. కాబట్టి ఎవరికి ఏ నామం కావాలో ఆ నామాన్ని జపించండి. ముందు ఏం చేయాలి? ఈ స్కంద అష్టోత్తర శతనామావళి చదవాలి. ఈ స్కంద అష్టోత్తర శతనామావళి చదివితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని నందీశ్వరుడు అగస్త్య మహర్షికి చెప్పారు. అది మనకి స్కాంద పురాణంలో కనిపిస్తుంది అనమాట. ఇవేవి నేను చెప్పిన నోటి మాటలు కాదు, పురాణాలలో ఉన్నవే నేను మీకు చెప్తున్నాను. కాబట్టి ఎవరికి వీలైన దాన్ని వాళ్ళకి చేయండి. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అంటూ ముట్టు మాత్రం పొర్రపాటును కూడా కలపకూడదు. అంటూ ముట్టు మాత్రం కలపకుండా జాగ్రత్తగా చూసుకోండి. మనం ఏ పూజ చేస్తున్నా అంటూ ముట్టు మాత్రం కలపకూడదు. సుబ్రహ్మణ్యుడి విగ్రహానికి అభిషేకం చెయ్యాలా అని అడుగుతారు. మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిది అంటే వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఫోటో పెట్టుకుని దానికి పూజ చేస్తే సరిపోతుంది. నైవేద్యంగా ఏది సమర్పణ చెయ్యాలి అని అంటారు. పాలు గాని ఏదైనా ఒక తీపి పదార్థాన్ని గాని స్వామివారికి నివేదనగా చేసేయచ్చు. లేదు అంటే పళ్ళైనా సరే స్వామివారికి నివేదనగా సమర్పణ చేసేయచ్చు. మనం ఏదైనా సరే పూర్తి శరణాగతితో చేస్తే అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.